అగ్రిగోల్డ్ కేసుపై విచారణ మధ్యాహ్నం 2:15 వాయిదా పడింది. అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మే బాధ్యతల నుంచి C1 కంపెనీని తప్పించి MSTS కంపెనీకి అప్పగించింది హైకోర్టు. ఆస్తుల అమ్మకాలపై న్యాయవాదులు మీడియాతో మాట్లాడవద్దని కూడా ఆదేశించింది. ఇది అమ్మకాలపై ప్రభావం చూపిస్తుందని కోర్టు తెలిపింది. ఈ రోజు ఉదయం దీనిపై విచారణ కూడా జరిగింది కోర్టులో. తర్వాత మధ్యాహ్నానికి వాయిదా పడింది. అయితే విచారణలో అసలు ఏం జరిగింది అనే అంశాలు మనకు వివరించడానికి మా ప్రతినిధి సందీప్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. సందీప్, చెప్పండి, ఎలాంటి విచారణ జరిగింది? మొత్తంగా ఏదైతే C1 కంపెనీ మొదట భూముల కొనుగోలుకు సంబంధించి అమ్మకాలు చేపడతామంటూ ముందుకొచ్చింది. అయితే వారు 5% కమిషన్ ఆశించగా దానికి హైకోర్టు నిరాకరించింది. 2.5 ఇచ్చేందుకైతే సముఖత వ్యక్తం చేసింది. అయితే దీనికి మేము చేయలేం, అమ్మకాలు చేపట్టలేమంటూ C1 కంపెనీ చెప్పడంతో మరో కంపెనీ కూడా మేము 2.5కే అమ్మకాలు చేపడతాం, అదే కమిషన్ ఇవ్వండి అంటూ మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్ అనే కంపెనీ ముందుకొచ్చింది. దీంతో ఆ కంపెనీకే పూర్తి అమ్మకాలు, అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకాలు ఉత్తర్వులు ఇస్తూ హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది. దీనికి సంబంధించి మధ్యాహ్నం కూడా 2 పూర్తి స్థాయిలో ఉత్తర్వులు వెల్లడించే అవకాశం ఉంది. ఇక మరో అంశం కూడా అగ్రిగోల్డ్ యాజమాన్యం హైకోర్టు తీసుకొచ్చింది. ప్రతిసారి పిటిషనర్ అలాగే అడ్వకేట్ అగ్రిగోల్డ్ తరఫు యాజమాన్యం కోర్టును మీడియా ముందుకు నేరుగా వెళ్తున్నారు, డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారని వారు కోర్టు దృష్టిని తీసుకొచ్చారు. అయితే ఈ విషయంలో మేము ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేము, కానీ పిటిషనర్ కు నేరుగా సూచించింది. అయితే మీరు ఇలా ప్రతిసారి మీడియా డిబేట్ లో పాల్గొనడం ద్వారా అగ్రిగోల్డ్ అమ్మకాలపైన ప్రభావం చూపుతుంది అని మీరు కూడా గమనించాలని అటు అడ్వకేట్ కు పిటిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన తరపు న్యాయవాదికి ఈ అంశాన్ని తెలియజేశారు. దీంతో 2 పూర్తి స్థాయిలో ఉత్తర్వులు వెల్లడిస్తామంటూ మధ్యాహ్నానికి విచారణ వాయిదా వేసింది. ప్రతిభ. అయితే సందీప్, అలాగే C1 కంపెనీ నుంచి MSTC కంపెనీకి కూడా ఆస్తుల అమ్మకాలకు సంబంధించిన బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది కదా, ఎలాంటి నియమ నిబంధనలు ఉన్నాయి ఇందులో? మొత్తంగా ఇప్పుడు ఏదైతే కొత్త కంపెనీ MSTC ఉందో, మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్ అనే కంపెనీ పూర్తిగా ఏదైతే గతంలో హైకోర్టు నియమించిన సూర్యారావు కమిటీ 3 సభ్యులతో ఉన్న కమిటీ ఉందో, ఆ కమిటీ సూచించిన మేరకే వారి నిబంధనలకు లోబడే పనిచేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా హైకోర్టు చెప్పింది. ఇంకా 2.5 కమిషన్ ఓకే అంటే 2.5కి గాను 60 కోట్ల రూపాయలు అవుతుంది. అమౌంట్ కు ఇది కంపెనీ కూడా ఓకే చేసింది. నేపథ్యంలో పూర్తి స్థాయిలో అమ్మకాలు ఇక త్వరలోనే ప్రారంభమవుతాయి. జనవరి 1 నుంచి నిర్దిష్టంగా అగ్రిగోల్డ్ అమ్మకాలు, ఆస్తుల అమ్మకాలు చేసి బాధితులకు చేరే విధంగా ఏర్పాట్లు కూడా ఇక ముందు కొనసాగనున్నాయి. రైట్. థ్యాంక్ యూ సందీప్. ఇక మనతో పాటు ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు తెలంగాణ అగ్రిగోల్డ్ బాధిత సంఘం నేత రమేష్ బాబు. నిజానికి ఈయనే పిటిషనర్ కూడా. రమేష్ గారు, చెప్పండి, ఈ రోజు మార్నింగ్ జరిగిన విచారణ మొత్తం మీకు ఏ విధంగా అనిపించింది? మీకు సంతృప్తికరంగా అనిపించిందా? అంటే ఏం లేదు మేడం, ఏదైతే ముందు నుండి ఒక 2 నెలల నుండి కూడా మేము పూర్తిగా ఈ వేలానికి సంబంధించి సహకరిస్తామని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి C1 ఇండియా కంపెనీ ఏదైతే ఉందో, ఈ రోజు అకస్మాత్తుగా అంటే గత వారం కావచ్చు, ఈ వారం కావచ్చు, కోర్టులో కమిషన్ గురించి పట్టుబట్టడం జరిగింది. సో జడ్జి గారు లాస్ట్ వీక్ ఒకటే మాట చెప్పారు, ఇది లక్షల మంది యొక్క కష్టార్జితం కాబట్టి సో దాన్ని మీరు ఎక్కువగా కమిషన్ కావాలని కోరుకోవడం అనేది మరి ఎంతవరకు న్యాయం అని చెప్పేసి గత వారం ప్రశ్నించడం జరిగింది. ఏదేమైనా సోమవారం నాటికి మీరు దాని విషయంలో ఆలోచన చేసి చెప్పండి అని చెప్పారు. ఈ రోజు కూడా అదే విషయం మళ్ళీ ప్రస్తావనకు తీసుకొస్తే జడ్జి గారు నిర్బంధంగా దాన్ని తోసిపుచ్చారు. సో మీ క్లయింట్ ఎక్కడ అని చెప్పి కూడా ప్రస్తావించడం జరిగింది. వారి క్లయింట్ రాలేదు, కోర్టుకు హాజరు కాలేదని చెప్పడంతో జడ్జి గారు ఒకంత అసహనంతో సో మీకు బాధ్యత అనేది లేదు, సో కాబట్టి మీరు వాకౌట్ చేసుకోవచ్చు, మీరు దీనికి ఈ వేలానికి సంబంధించి మీరు బయటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి చెప్పారు. దానికి సంబంధించి మధ్యాహ్నం ఉత్తర్వులు అనేది వెలువడనున్నాయి. C1 ఇండియాను లిమిటెడ్ తొలగిస్తున్నట్టు, అలాగే కొత్తగా MSTC అని చెప్పేసి మెట్రో స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్ కలకత్తాకు సంబంధించినటువంటి ఒక ప్రభుత్వ రంగ సంస్థని వారు ఈ రోజు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో దీంట్లో వచ్చేసి ఆల్రెడీ ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, ఆల్రెడీ మార్టిగేజ్ చేసినటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటి వేలం ప్రక్రియలో ఆల్రెడీ ఈ సంస్థ అనేది పనిచేస్తా ఉంది. సో ఒక అనుభవం ఉన్నటువంటి సంస్థ కాబట్టి, అలాగే C1 ఇండియా లిమిటెడ్ కి ఇచ్చేటువంటి పర్సంటేజ్ కమిషన్ తోనే మేము పనిచేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో MSTC కంపెనీకి సంబంధించినటువంటి ప్రొఫైల్ అవన్నీ కూడా కమిటీకి సబ్మిట్ చేయమన్నారు. కమిటీ ద్వారా సో నెక్స్ట్ మండే కల్లా
ఈ వివరాలన్నీ కూడా కోర్టుకు అందజేయబడతాయని చెప్పేసి తెలుస్తా ఉంది. అయితే అలాగే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఇంకొక 3 ఏజెన్సీలను కూడా మరి పీపీ గారు సబ్మిట్ చేశారు. ఏబీసీ ప్రొక్యూర్ గ్రూప్ ఒకటి, అశ్విన్ ఆక్షనీర్స్ గ్రూప్ ఒకటి, ఎం జంక్షన్ గ్రూప్ అనే 3 ఏజెన్సీలను కూడా ఇచ్చారు. ఎందుకంటే 4 రాష్ట్రాల్లో ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి కాబట్టి ఎన్ని ఏజెన్సీలు ఎక్కువగా ఉంటే అంత త్వరగా పూర్తవుతుంది కార్యక్రమం అని చెప్పేసి మా అడ్వకేట్ గారు జడ్జి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. దానికి జడ్జి గారు కూడా స్పందించారు, సరే అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాటి వివరాలని కూడా మరి కోర్టు దృష్టికి, కమిటీ దృష్టికి కూడా మరి ఇవ్వమన్నట్టుగా చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు ఇన్వెస్టిగేషన్ పార్ట్ కూడా సిఐడి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇంతవరకు సబ్మిట్ చేయలేదని చెప్పేసి, అలాగే బినామీ ఆస్తులు ఒక్కొక్కటిగా అగ్రిగోల్డ్ కంపెనీ యాజమాన్యం అమ్ముకుంటున్నారని చెప్పేసి ఈ రోజు మా అడ్వకేట్ గారు తీసుకురావడం జరిగింది. దానికి కూడా స్పందిస్తూ సో వాటి విషయంలో కూడా బినామీ ఆస్తుల వివరాలు కోర్టుకు సమర్పించారు కదా, మరి వాటి మీద ఏదైనా విచారణ జరిగిందా ఈ రోజు మార్నింగ్ జరిగిన విచారణలో? ఎస్ మేడం. సో అదే విషయాన్ని మేము మా అడ్వకేట్ ద్వారా జడ్జి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సో దాని గురించి వారు వచ్చేసి చర్చ అయితే జరగలేదు. సో బహుశా మరి మధ్యాహ్నం ఏమైనా చర్చ జరుగుతుందేమో అని చెప్పేసి మేము ఎదురు చూస్తున్నాం. సో ఇంకొక విషయం ఏంటంటే ప్రధానమైనటువంటి అంశము, గత వారం కూడా అగ్రిగోల్డ్ సంస్థ యాజమాన్యం సంబంధించినటువంటి అడ్వకేట్ మీడియాను నియంత్రించాలి, మీడియా ద్వారా వచ్చేటువంటి విషయాల వల్ల మా అమ్మకాల్లో కొద్దిగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అన్న విషయాన్ని తీసుకొచ్చారు. సో అదే విషయాన్ని మళ్ళీ ఈ రోజు కూడా ప్రస్తావించారు. దానికి జడ్జి గారు వచ్చేసి మీడియాను మేము నియంత్రించలేమని చెప్పేసి మరి చెప్పడం జరిగింది. సో ఏదైతే అడ్వకేట్ మాట్లాడుతున్నారో అడ్వకేట్ మాత్రం మాట్లాడొద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. రమేష్ గారు, ఒక పిటిషనర్ గా మీరేమనుకుంటున్నారు? అంటే మీడియాని ఇన్వాల్వ్ చేయొద్దు, లోపల జరుగుతున్నవేది కూడా మీడియాకు తెలియడానికి వీల్లేదు అని వ్యాఖ్యల్లో మీరు సపోర్ట్ చేస్తున్నారా దాన్ని? లేదు మేడం, మేము పూర్తిగా దాన్ని గత వారమే ఖండించాము. ఎందుకంటే కేవలము ఈ హైకోర్టులో కేసు వేసిన తర్వాత ఏదైతే మీడియా ద్వారా వచ్చేటువంటి విషయాలని తెలుసుకున్న తర్వాత ఏ ఒక్క ఆత్మహత్య కూడా ఇప్పటి వరకు జరగలేదు. అంతకు ముందు వచ్చేసి దాదాపుగా 75 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కేవలము హైకోర్టులో జరుగుతున్నటువంటి విషయాలు తెలుసుకున్న తర్వాత మీడియా ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఒక ఆత్మవిశ్వాసంతో ఉన్నారంటే మా డబ్బులు మాకు జడ్జి ద్వారా, కోర్టు ద్వారా మాకు అందుతాయి అన్న ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. కాబట్టి మీడియా నియంత్రణను, మీడియా గొంతునొచ్చే ప్రయత్నాన్ని మేము అప్పుడు ఖండించాం, ఇప్పుడు కూడా ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మీడియా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది కాబట్టి డెమోక్రసీలో మీడియా గొంతునొచ్చే ప్రయత్నం ఎప్పుడు జరిగినా కూడా ఎక్కడా కూడా మరి దాన్ని ఖండించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా మేము దాన్ని ఖండిస్తున్నాం. మీడియా గొంతు నొక్కి పెడితే మాత్రం మరి మేము కూడా మరి మా జడ్జి గారి దృష్టికి ఈ విషయాన్ని పదే తీసుకురావడం కూడా మళ్ళీ జరుగుతుంది. రైట్ రమేష్ గారు, థ్యాంక్ యూ అండి.